నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే 150 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. ఈస్ట్ ఫేసింగ్ అద్భుతమైన లొకేషన్లోనైతే లొకేటెడ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ 100 ఫీట్ రోడ్కి కూడా ఎగ్జాక్ట్లీ సెకండ్ బీట్లోనే లొకేటెడ్ అయింది. చూస్తున్నారు కదా, మనకు అది వచ్చేసి మెయిన్ 100 ఫీట్ రోడ్. మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. అది వచ్చేసి మెయిన్ మనకు 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్కి సెకండ్ బీట్లోనే మనకు ఈ రెండు హౌసెస్ అయితే సేల్కున్నాయి. అండ్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్తో పోల్చుకుంటే మాత్రం కొంచెం రీజనబుల్ బడ్జెట్లోనే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ముందైతే హౌస్ మొత్తం చూద్దాం. చూసిన తర్వాత కూడా మనకు ప్రైస్ వర్తబులా కాదా అనేది అయితే నేనైతే మీకు డిసైడ్ అయితే. ఈ హౌస్ ముందు అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే 25 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. మనకు 25 ఫీట్ రోడ్డు అండ్ అక్కడ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి సెకండ్ బీట్లోనే ఉంది. సో హౌస్ ఎలా ఉంది అనేది అయితే మనం లోపలికి పోయి అయితే క్లియర్గా చూద్దాం. ఫస్ట్ హౌస్ లోపలికి వెళ్ళే ముందు కూడా మనకు హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే కూడా చాలా అద్భుతంగానే అయితే ఉంది. చూస్తున్నారే కదా, కాకపోతే ఎండ గట్టిగా ఉండడంతో అయితే మనకు కొంచెం డల్గా కనిపిస్తుంది. ఒకవేళ నైట్ అయితే మనకు అద్భుతమైన లుకింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక 3 డేస్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే చూసాను. మొత్తం కూడా మనకు పైన లైటింగ్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ కూడా ఈ హౌస్కు సంబంధించి 100% వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. చూస్తున్నారు కదా లైటింగ్స్ కూడా. అండ్ మనకు పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మనకు హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా ఈ స్పేస్ చూస్తున్నారుగా, ఈజీగా 2 to 3 ఫీట్ అయితే ఉంది. మనం చెట్లు గిట్ల పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం ఇప్పుడు హౌస్ లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా మనకైతే ఇది మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా వరకు చాలా నీట్గా అయితే చేశారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకు 2 to 3 ఫీట్ ఇక్కడ కూడా మనకు సెట్ బ్యాక్స్ ఉంది. అక్కడ వచ్చేస్తే మనకు వాష్ ఏరియా అనేది అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఇటు కూడా సెట్ బ్యాక్స్ చూడవచ్చు. అండ్ చాలా క్లియర్గా చాలా పెద్దగానైతే ఉంది. ఎందుకంటే మనకు సెట్ బ్యాక్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే మనం కొంచెం చుట్టుపక్కల తిరగడానికి కూడా చాలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు సంప్, ఒక పెద్ద సంప్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు వాటర్కి. ఇది వచ్చేసి అయితే ఇక్కడ ఒక బోర్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఈ హౌస్కు సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ మెయిన్ డోర్లు అయితే టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ అనేది అయితే కొంచెం డిఫరెంట్గానైతే ఈ విధంగానైతే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ మనం లోపల చూసుకున్నట్లయితే కూడా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది. ఎందుకంటే మనకు 4x5 డైమెన్షన్లో మనకు సైజులోనైతే పెద్ద పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా బందోబస్తుగా అయితే మనకు ఐరన్ గ్రిల్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే పీవీసీ విండోస్కి అయితే మనకు పక్కకు జరిపినట్లయితే ఓపెన్గా ఉంటుంది కాబట్టి సెక్యూర్గా ఉండడం కోసం మనకు బందోబస్తుగా అయితే ఇవి మనకు ఐరన్ గ్రిల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మొత్తం కూడా మనకు డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పుకోవచ్చు. మనకు డూప్లెక్స్ హౌస్ ఇది వచ్చేసి కూడా ఇక్కడ మొత్తం కూడా ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా అయితే ఉంది. మంచిగా చాలా పెద్దగా విశాలంగా చాలా స్పేసెస్గానే అయితే ఉంది. మనకు అది వచ్చేసి అయితే మనకు సెట్ బ్యాక్స్లోకి వెళ్ళడానికి అయితే ఈస్ట్ ఫేసింగ్లోనే ఒక చిన్న ఎగ్జిట్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకి ఇది ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకు ఫ్రిడ్జ్ పెట్టడానికి కావచ్చు, లేకపోతే వాటర్ సింక్ అనుకుంటుంది. వాటర్ సింక్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అనేది కొంచెం డిఫరెంట్గానే అయితే ప్రొవైడ్ చేస్తారు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్లకు సంబంధించి కూడా ప్లగ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ అయితే మనం స్పెషల్గా కన్స్ట్రక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెము వుడ్ వర్క్తో కానీ, లేకపోతే ఒకవేళ మీరు బిల్డర్ తోటి పర్చేజ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకుంటే ఒకవేళ మీకు సిమెంట్ తోటి కావాలంటే కూడా డిఫరెంట్ డిజైన్లను అయితే మీకు డిజైన్ చేసి ఇస్తారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వీటికి మొత్తం కూడా వైట్ పెయింట్ వేయించారు. ఎందుకంటే కస్టమర్కి ఏ కలర్ వస్తుందో బిల్డర్కి తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు నచ్చిన కలర్ కావాలంటే కూడా మొత్తం అయితే వీళ్ళు కలర్స్ అయితే పెయింటింగ్స్ ఇట్లా మొత్తం వేసి ఇస్తారు. చూస్తున్నారుగా, పైన వచ్చేసి అయితే మనకు ఫాల్ సీలింగ్ అనేది డబుల్ స్టెప్ వచ్చింది. అండ్ మనకి ఇది మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ అయితే యూజ్ చేశారు. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే స్టోరేజ్ కూడా చూస్తున్నారు. అన్నెసరీ థింగ్స్ ఇట్లా పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉంది. అండ్ ఇక వాష్రూమ్ చూసుకున్నట్లయితే కూడా మంచిగా చాలా స్పేసెస్ ఉంది. కావాలంటే మనకు వాటర్ బాత్ టబ్ కూడా పెట్టుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. అండ్ దీనికి సంబంధించి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ప్లంబింగ్ కానీ కొన్ని పెయింటింగ్స్ కానీ మైనర్ వర్క్స్ అయితే ప్లగ్ పాయింట్స్ అవి కూడా చాలా కొన్ని మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మొత్తం కూడా మనకు పర్చేజ్ చేసుకునేటప్పుడు అయితే క్లియర్గా చేసిస్తారు. సో ఇక్కడ మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది మొత్తం కూడా మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్. కింద 1 BHK ఉంటుంది, పైన 2 బెడ్రూమ్స్ ఉంటుంది, హాల్ ఉంటాయి, 2 బాల్కనీస్ ఉన్నాయి, అండ్ వాష్ ఏరియా కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు చాలా స్పేసెస్ హాల్ అయితే చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నారు కదా హాలు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్, చిన్న కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. సో కట్టెలు అయితే ఇంకా తీయలేదు, అట్లనే ఉన్నాయి.
అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, పూజా గది వెస్ట్ ఫేసింగ్లో ఉంది, అంటే 100% వాస్తు ప్రకారం అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు పైన 2 BHKలో 1 ఆఫ్ ఒక బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా క్లియర్గా ఉంది. సో ఇంకొక ఫ్లోర్లో మనకు ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. లొకేషన్ వచ్చేసి అయితే మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఈసీఏలు బండ్లగూడలో లొకేటెడ్ ఉంది. ఈ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్లు అయితే ఎక్కువ ఇటు సైడ్ కడుతుంటారు. సో ఈసీఎల్ బండ్లగూడలో లొకేటెడ్ ఉంది. అండ్ మనకి ఇది ఎగ్జాక్ట్లీ బండ్లగూడలో లొకేటెడ్ అయింది. ఇది మనకు 150 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్. ప్రైస్ వచ్చేసి అయితే 1,10,00,000 అయితే చెప్తున్నారు, అంటే 1.10 CR అయితే కోట్ చేస్తున్నారు. 1,10,00,000 అయితే చెప్తున్నారు. దీనికి నెగోషియేషన్ కూడా ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసి కూడా మనకు 30x45 డైమెన్షన్లో 150 స్క్వేర్ యార్డ్స్, అద్భుతమైన డైమెన్షన్, ఎందుకంటే మంచి స్క్వేర్ షేప్లో ఉంటుంది హౌస్ కూడా. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ వీడియో మీద ఓనర్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా హౌస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఈ చుట్టుపక్కల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం దగ్గరలోనే చూసుకున్నట్లయితే కూడా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది చాలా పెద్ద స్కూలు మనకు దగ్గరలోనే ఉన్న, చూస్తున్నారు కదా. మెయిన్ రోడ్కి అయితే అది మెయిన్ రోడ్డు, ట్రాన్స్ఫారం కనిపించేది మీకు మెయిన్ రోడ్డు. సెకండ్ బీట్లోనే ఈ హౌస్ అనేది అయితే లొకేటెడ్ ఉంది. హౌస్ మాత్రం అద్భుతంగా ఉంది, మంచి లొకేషన్లో ఉంది. సో డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.